హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగులు చేసిన ఈ చిన్న పొరపాటుకి తొలగింపుకు రంగం సిద్ధమని అయితే చూస్తున్నాం. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. దయచేసి వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైకాపా నాయకులకు సమాచారం ఇచ్చిన ఘటన అయితే ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఫిర్యాదులను బహిర్గతం చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు అయితే పడిందండి. ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామం సచివాలయం నెంబర్ 1, అలాగే పంచాయతీ కార్యదర్శి బివి రవిచంద్ర, అలాగే ఊటుకూరు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ అమృతను అయితే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయండి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఊటుకూరు, అలాగే ఎంపీడీఓ శర్మకు సోకాస్ నోటీసులు జారీ చేశారండి. ఇక ఊటుకూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రపురంలో ఏం జరిగిందంటే, గ్రంథాలయం మరియు వాటర్ ప్లాంట్లకు వైకాపా రంగులు ఉండడంతో స్థానికులు అవి ఫోటో తీసి సి విజిల్ యాప్లో అయితే ఈ నెల 19వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫోటోలో ఫిర్యాదుడితో పాటు ఆయన స్నేహితుడు కూడా అయితే ఉన్నాడండి. గంటలోపే అధికారులు స్పందించి వాటికి తెల్ల రంగులు అయితే వేపించడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేయడం, వీళ్ళు గంటలోనే రంగులను అయితే తొలగించడం జరిగింది. సో ఫిర్యాదులు వివరాలను గోప్యంగా ఉంచాల్సిన స్థానిక అధికారులు ఫిర్యాదు చేసిన వారి వివరాలు తెలిసేలా ల్యాప్టాప్లో స్క్రీన్ షాట్లు తీశారు. దాన్ని వైకాపా నాయకులకు పంపారు. దీంతో ఫిర్యాదుడి అలాగే అతని స్నేహితుడి సోదరుడికి వైకాపా నాయకులు అయితే ఫోన్ చేసి మరీ ప్రశ్నించారు. ఈ విషయం ఫిర్యాదుదారుడికి తెలియడంతో సి విజిల్ యాప్లో బుధవారం మళ్ళీ ఈ ఉద్యోగుల గురించి అయితే ఇలా మేము కంప్లైంట్ చేస్తే మళ్ళీ మా గురించి ఇలా జరిగింది అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ చేయడం వల్ల ఆ ఇద్దరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సస్పెన్షన్ వేట్ అయితే పడింది. ఇది అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.